రైతుకి నైపుణ్యత ఉంటే సరిపోదు, భూమికి కూడా సారం ఉండాలి. చెప్పే సేవకుడు గొప్ప గొప్ప ప్రసంగాలు సిద్ధపరచుకుని చెబితే సరిపోదు, వింటున్న విశ్వాసులు కూడా తమ హృదయాల్ని సారము చేసుకుని శ్రద్ధ కలిగి వినబడుతున్న చెప్పబడుతున్న ప్రతి లేఖనాన్ని కూడా తమ హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడే పంట బాగా పండుతుంది, విశ్వాస ఫలాలు కూడా, ఆత్మ ఫలాలు కూడా మన జీవితంలో చక్కగా ఫలిస్తాయనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు సత్యాన్ని ప్రకటించగలిగిన సేవకులు అనేకమైన ప్రాంతాల్లో చాలామంది సేవకులు సంఘాలను ఉద్దేశించి, క్రైస్తవులను ఉద్దేశించి చాలా ఖండితముగా, కరాఖండిగా ఇలా బ్రతికితేనే మీకు నిత్య జీవమని చాలా గట్టిగా వాక్యాన్ని అయితే ప్రకటించగలుగుతున్నారు. కానీ ఆ వాక్యం విన్న తర్వాత అరే ఈరోజు వాక్యం భలే ఉన్నదే అని సేవకుడికి వచ్చి వాక్యం బాగుందని చెప్పేసి వెళ్ళిపోయి సంఘం నుంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారి జీవితాల్లో తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నారు. కానీ ఆ వాక్యాన్ని హృదయంలో, ఆ వాక్యము, ఆ విత్తనము పంట పండేలా, ఆ ఫలమును వారు పొందుకునేలా తమ జీవితాలను, తమ హృదయాల్ని మార్చుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని